వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పద్మావతి కాలనీలో మొక్కలు నాటారు. అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొని మొక్కలు నాటి నీళ్లు పోశారు. నల్గొండ పట్టణంలోని పద్మావతి కాలనీ పార్కులో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డిలు కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నేతి రఘుపతి, ఆంజనేయులతో పాటు కాలనీ మహిళలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు హరితారంలో భాగంగా 41వ వార్డు పద్మావతి కాలనీ పార్క్ నందు మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ గారు, అదేవిధంగా ఆర్డీఓ అశోక్ రెడ్డి గారు మరియు కాలనీ వాసులందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మన సీఎం గారు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఇంట్లో 2 మొక్కలు, 2 పిల్లలు ఉంటే 2 పిల్లల పేరు మీద చెరొక మొక్కను నాటి దాన్ని పెంచే విధంగా తల్లులు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో 2 చెట్లు, పూల చెట్లు, పండ్ల చెట్లు, ఏదో రకమైన చెట్లను పెంచుకొని ఆహ్లాదాన్ని పంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ చెట్లను పెంచడం వల్ల మనకు వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చెట్లు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వర్షాభావ పరిస్థితులు కూడా మనం చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓజోన్ పొర కూడా తగ్గిపోయి మనకు ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ హరితార కార్యక్రమంలో మున్సిపాలిటీ వారు ఇచ్చేటువంటి హోమ్ స్టేట్ చెట్లను తీసుకొని ప్రతి ఇంటి ముందు 2 చెట్లు నాటడమే కాకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ఇంటి యజమానులు తీసుకోవాలని, ముఖ్యంగా మహిళా మనులు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, హరిత శుక్రవారంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన 41వ వార్డు పద్మావతి కాలనీలో చెట్లు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కమిషనర్ ముసాబ్ అహ్మద్ గారికి, ఆర్డీఓ అశోక్ రెడ్డి సార్ గారికి, కాలనీ వాసులంతా మహిళలు కూడా పాల్గొని దిగ్విజయం చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చెట్లు ప్రతి బజార్కు కూడా పెంచేటందుకు, మాకు ఆ చెట్టు మొక్కలు ఇచ్చేటందుకు కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఒప్పుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాలనీ పార్క్ డెవలప్మెంట్కి కూడా కృషి చేస్తున్నందుకు మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికీ నిధులు సమకూరుస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయం చేస్తున్న మన పద్మావతి కాలనీ, శ్రీనివాస్ కాలనీ, 41వ వార్డు ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.